అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఇప్పటికే కొనసాగుతుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. జనహిత పేరుతో చొప్పదండి నియోజకవర్గంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ కార్యకర్తలతో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఇతర ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ కార్యకర్తలతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ క్రమంలో ఓటు చోరీ గురించి మీరు మాట్లాడుతున్నారు, బాగానే ఉంది. అయితే జగిత్యాలలో మా కుర్చీ చోరీ అయింది, మా బాధ ఎవరికి చెప్పుకోవాలి, నరకం అనుభవిస్తున్నాం, 10 సంవత్సరాలు ఎవరితోనైతే కొట్లాడాము, ఇప్పుడు వారే పెత్తనం చెలాయించడానికి వస్తున్నారు, మా పరిస్థితి ఏంది అర్థం చేసుకోండి. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ జెండా మోసినటువంటి కార్యకర్తలకి ప్రాధాన్యత లేకుండా పోయింది. ఎంఆర్ఓ ఆఫీసు, పోలీస్ స్టేషన్కి ఎక్కడికి వెళ్ళినా చిన్న చూపు వస్తుంది, అవమానం వస్తుంది. ఎక్కడా లేని విధంగా మిగతా ఎమ్మెల్యేలకు 10 కోట్లు నరేగా ఫండ్స్ వస్తే ఇక్కడేమో 18 కోట్లు కేటాయించారు, వారి అనుచరులకు మాత్రమే కేటాయిస్తున్నారని చెప్పేసి తీవ్రంగా ఆరోపించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అందులో మాజీ మంత్రి జీవన్ రెడ్డి అనుచరులు. దీంతో తలనొప్పిగా మారింది ఈ వ్యవహారము. ఇది ఎలా నిర్ణయించాలి అనేటువంటి విషయంతో తలలు పట్టుకుంటున్నారు. మొత్తం మీద మీనాక్షి నటరాజన్ అలాగే మహేష్ కుమార్ గౌడ్ సైతం అంగీకరించాల్సి వచ్చింది. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వాళ్ళకి ప్రాధాన్యత ఖచ్చితంగా ఉంటుంది, అయితే మా పార్టీలో అందరికీ ద్వారాలు తెరిచే ఉంటాయి, అట్లా అని ఓపిక పట్టాల్సిందే అని చెప్పి సముదాయించే ప్రయత్నం చేశారు. మొత్తం మీద జీవన్ రెడ్డి అనుచరులు మాత్రం అగ్రెసివ్ గా ప్రసంగంలో వారి యొక్క బాధను చెప్పే పరిస్థితి వచ్చింది. ఒక రకంగా మహేష్ కుమార్ గౌడ్కి అడ్డు తిరిగి అటకాయించి వారి గోడు వినాల్సిందే అంటూ వినతి పత్రాలు ఇస్తే జీవన్ రెడ్డి సముదాయించలేక సతమతమైనటువంటి దుస్థితి కనబడింది. ఈ క్రమంలో ఇప్పటికీ జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకవైపు బీఆర్ఎస్ నుంచి గెలిచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని కాంగ్రెస్ లో కొనసాగుతున్నటువంటి డాక్టర్ సంజయ్ కుమార్ పరిస్థితి ఎలా ఉండబోతుంది, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నిర్ణయం మేరకి స్పీకర్ ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఇప్పటికే నోటీసులు అందుకున్నటువంటి సంజయ్ పరిస్థితి ఎలా ఉండబోతుంది, మరొక వైపు కాంగ్రెస్ సీనియర్ కార్యకర్తలు జీవన్ రెడ్డి అనుచరులతోని ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చింది. దానికి తోడుగా అగ్రనేతలకు సైతం జగిత్యాలలో జరుగుతున్నటువంటి విషయంపై సమగ్రంగా వివరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఓటు చోరీ సరే, మా కుర్చీ చోరీ సంగతి ముందుగా తేల్చండి అంటూ ప్రశ్నించడము, ఆటకాయించడం అంటే చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.